కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచినాడు. అంతేకాదు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచారు. మన ఒక్కడమే కాదు, అంతటను అందరూ మారు మనసు పొందవలెను. ఒక్కడమేనా? మన ఒక్కడ పొంది జరిపిందా? అమ్మో వాళ్ళు ఏమైపోతాం మాకెందుకులేండి, వాళ్ళ సత్యం మాకెందుకు, బతికితే మాకెందుకు, నేను నా పిల్లలు నా భర్త బాగుంటే చాలని ఎవరు ఉన్నారు. పక్కోడు బొమ్మ ముందు పడిపోయి విలువెల్లాడుతున్న మోర్చొచ్చి కొంతమంది తలుపు కూడా చేరు. పక్కనోడు ఈడి ముందే పడిపోయి రక్తం గారిపోతున్న దయ లేకుండా వెళ్ళిపోతారు. ఒక మంచి సమరయుడు ఒక వ్యక్తి దొంగల చేత పట్టబడినప్పుడు ఎరుకో నుండి దిగి వస్తుంది. ఆ సమరయుడికి గాయపడిన వ్యక్తి దొంగల చేత దోచుకోబడిన వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పోటుకోని వాళ్ళ ఇంటికి అప్పచెప్పి, ఇతనికి జాగ్రత్తగా వైద్యం చేయండి, ఇతని నిమిత్తం ఖర్చంతా నేను భరిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా మన కొరకు వచ్చాడు. ఆయన ఎప్పుడు తన దక్షిణ హస్తమును నీ కొరకు చాచే ఉంచాడు. నీ శత్రువులను లయపరుచుటకు ఆయన తన చేతులు చాచే ఉంచాడు. మనకు అర్థవలసిన పని ఏంటంటే, మనం చేసిన పని ఏంటంటే, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు కాబట్టి నేను కీర్తన పాడాలి. ఏం చేయాలి? కీర్తన పాడాలి. స్తుతి దేవునికి ఇష్టం. స్తుతిని నైవేద్యంగా మనం ఆయనకి అర్పించాలి. స్తుతి యాగం చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఒక పాట పాడుకుంటూ పరవశించిపోవాలి. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మన ఆరాధనకు ఇష్టడై ఉన్నాడు. ఆయన మన పక్షంగా నిలిచి మన ఆరాధన వినడానికి ఆయన వస్తాడు. నీ పాట విని ఆయన పరవశించాలి. పరవళ్ళు త్రొక్కుతూ పరవశించెదా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా